సాంబార్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారండి? సాంబార్ అంటే అందరికీ ఇష్టం. అలాంటి సాంబార్‌ని మన ఇంట్లో ఎలా టేస్టీగా చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నెలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయిన తర్వాత సొరకాయ, దోసకాయ, దొండకాయలు వేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఈ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటాలు వేసుకొని ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని 1 కప్పు చింతపండు రసానికి 1 కప్పు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఈ రసం మరిగేటప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ఉప్పు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకుంటే వేడి